హలో వెల్కమ్ టు భీమరాముస్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 10. మళ్ళీ చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటంటే FA3 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి సిస్టమేటిక్గా, అదేవిధంగా రిఫ్లెక్షన్స్, ప్రాజెక్ట్స్ వీటన్నింటినీ కూడా స్టూడెంట్స్తో ఎలా చేయించాలి అన్నది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు, మమ్మల్ని అడిగారు. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మనం FA3 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్ క్లాసెస్ 6 to 10 రిఫ్లెక్షన్స్, ప్రాజెక్ట్స్ అన్ని క్లాసెస్ 6 to 10 చూడబోతున్నాం. PDF ఫైల్ కావాలి అంటే జస్ట్ మాకు వాట్సాప్ చేయండి, మీకు పంపిస్తాము. ప్రజెంట్గా మనకి 4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఈ 4 ప్రాజెక్ట్స్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాము. 10/10 పైన స్కోర్ చేయడానికి ఎన్నో టిప్స్ ఇస్తుంటాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎంతోమంది స్టూడెంట్స్ మా ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో 10/10 పైన స్కోర్ చేశారు. మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మాది వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే గ్రీటింగ్స్ అని పంపించండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు అన్నీ ఉంటాయండి. ఇంకా అప్డేట్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అండ్ ఈరోజే మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాము. అండ్ మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ కూడా నడుస్తూ ఉంది మనది. ఏంటంటే ఈ కాంప్లికేటెడ్ గ్రామర్ టాపిక్స్, మీకు ఎన్ని బుక్స్ చదివినా సరే ఇబ్బందికరంగా ఉంది, గ్రామర్ టాపిక్ నాకు సాటిస్ఫాక్షన్ లేదనుకుంటే మా క్లాసెస్ బుక్ చేసుకోండి. దీనికి కూడా అక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్ 4th వన్ ఇస్ హ్యాండ్ రైటింగ్ అండి. హ్యాండ్ రైటింగ్ ప్రాజెక్ట్ కూడా మాది రన్ అవుతుంది. కమింగ్ టు దిస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్డ్ బై భీమరాము. మాది వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడున్న నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. అండ్ ఈ PDF ఫైల్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. సో జస్ట్ మీరు దాన్ని జాయిన్ అయితే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. మళ్ళీ ఫస్ట్ సిలబస్ ఏంటి, FA3కి సిలబస్ 6th క్లాస్ టు 10th క్లాస్ అందరికీ కూడా యూనిట్స్ 5 and 6 అండి. ఈ 2 యూనిట్స్ ఉన్నాయి. మళ్ళీ 10th క్లాస్ వాళ్ళకి మనం జనరల్గా ఒక ప్యాసేజ్ కవర్ చేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ లేదా క్లోజ్ టెస్ట్ అంటే సెక్షన్ B వొకాబులరీ అండ్ గ్రామర్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత డిస్కోర్స్ అండి. బోర్డ్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే డిస్కోర్స్ మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు, బ్యాక్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. డిస్కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి FASలో. ఎందుకు అంటే ఎస్ఏలో వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి. మళ్ళీ 9th క్లాస్ కూడా సేమ్ అండి. 10th క్లాస్ ఎలా ప్రిపేర్ చేసామో 9th క్లాస్ కూడా అలానే ప్రిపేర్ చేసేయాలి. అండ్ మళ్ళీ 6th 7th 8th వచ్చేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రా సెక్షన్ వస్తుంది, అది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, పంక్చుయేషన్. సో ఫస్ట్ ఇక్కడ ప్యాసేజ్ తీసుకున్నాము 8th క్లాస్, తర్వాత క్లోజ్ టెస్ట్ తీసుకున్నాము, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చూడండి, తర్వాత డిస్కోర్స్. అండ్ 7th క్లాస్ కూడా సేమ్ 8th క్లాస్ మాదిరిగానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చుయేషన్, స్పెల్లింగ్, క్యాపిటల్ లెటర్స్ అండ్ డిస్కోర్స్. వెళ్ళండి. మళ్ళీ 6th క్లాస్ కూడా అలానే ప్రిపేర్ చేశాము. ఈ FAS యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎస్ఏస్ని కాన్ఫిడెన్స్తో స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సో 9th and 10thకి 3 సెక్షన్స్ ఉంటాయి జనరల్గా. అండ్ ఆ 3 సెక్షన్స్ ఏంటంటే ప్యాసేజ్, తర్వాత వొకాబులరీ అండ్ గ్రామర్, తర్వాత డిస్కోర్స్. మళ్ళీ 6th 7th 8thకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్స్ ఏంటి అంటే ప్యాసేజ్, వొకాబులరీ అండ్ గ్రామర్ మీద అడుగుతారు ఒకటి, తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్ అండి. అండ్ ప్రాజెక్ట్స్. మళ్ళీ ఒకసారి క్విక్ రిమైండర్, మా 4 ప్రాజెక్ట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ జాయిన్ అవ్వచ్చండి. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ మీద కూడా తీసుకుంటాము. అండ్ ఇక్కడ చూడండి FA3 ప్రాజెక్ట్ వర్క్ అండి. 10th క్లాస్ స్టూడెంట్స్కి
సార్ ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, థీమ్ ఏది తీసుకోవాలని చాలామంది అడిగారు. ఏం లేదండి, సింపుల్గా అక్కడ సిలబస్ యూనిట్స్ 5 and 6 కదా, వాటికి రిలేటెడ్ థీమ్ మాత్రమే తీసుకోవాలి, వేరే థీమ్ తీసుకోకూడదు. అండ్ ఇక్కడ మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ని మీరు కాపీ చేయమన్నది కాదండి మా ఉద్దేశం. ఇలా ఉంటుంది, ఈ విధంగా పిల్లలకి మీరు ప్రజెంట్ చేయడానికి వీలుగా ఉండేటట్లుగా ఇచ్చాము. ఎస్. సో ఇక్కడ మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తీసుకోవడం జరిగింది. 9th క్లాస్లో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తీసుకున్నాము. 9th క్లాస్ నెల్సన్ మండేలా గారి లెసన్ ఉంది కదా. ఎస్. జనరల్గా మనకి ప్రాజెక్ట్స్లో 6 parts ఉంటాయండి. ఆ 6 partsని కవర్ చేసుకోవాలి మనం. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తర్వాత 6 parts తీసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి క్విక్ రిమైండర్ అండి, మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. ఆ గ్రూప్లో జాయిన్ అవుతే ఫినిష్ మీకు కావాల్సిన ప్రతి పాయింట్ మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ 8th క్లాస్ ఒక ఫోక్ సింగర్ గురించి రాయడం జరిగింది ఇక్కడ. అండ్ 7th క్లాస్ టూరిజం అండి. అండ్ 8th క్లాస్ ఈ పీడిఎఫ్ ఫైల్ కావాలి అంటే జస్ట్ మా వాట్సాప్కి ప్లీజ్ సెండ్ అని పెట్టండి, లేకపోతే గ్రూప్లో యాడ్ అయిపోతే ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుందండి. మళ్ళీ నన్ను అడగాల్సిన అవసరం లేదు అండ్ ఫోన్ చేయాల్సిన అవసరం మరీ లేదు. సో అండి 6th క్లాస్ అండి, ఇది యూజెస్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్ ఏ ట్రీ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని చేసిందండి. వెల్, మూవింగ్ ఆన్ టు రీడ్ అండ్ రిఫ్లెక్షన్స్. సో మా ప్రోగ్రామ్ మీకు ఏది కావాలంటే దాన్ని మీరు డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవచ్చండి. వెల్ చూడండి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్ చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. వెల్, దిస్ ఇస్ ఫర్ 9th క్లాస్. క్లాస్ వైజ్గా ఇచ్చాము. 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్. సో మా 4 ప్రోగ్రామ్స్లో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు, అక్కడ మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెల్, దిస్ ఇస్ భీమరాము. మళ్ళీ చాలామంది అడిగారు డౌట్స్గా, కాబట్టి ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 10లో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ మీకు కూడా గ్రామర్ టాపిక్లో ఏదైనా కాంప్లికేటెడ్ డౌట్స్, గ్రామర్ రిలేటెడ్ కానీ మన 10th క్లాస్ రిలేటెడ్ కానీ ఇంగ్లీష్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు జస్ట్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.